మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 28. వసంత్ మధుని దివ్యను వాళ్ళ రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. నిత్య మధుని హక్ చేసుకొని హాయ్ అక్క, ఎలా ఉన్నావు అని పలకరించింది. నేను సూపర్గా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఇంటర్న్షిప్ ఎంతవరకు వచ్చింది అని అడిగింది మధు. నాది ఇంకో 10 డేస్లో అయిపోతుంది అని దివ్య కిచెన్లోనికి వెళ్ళటంతో ఇలారా, నేను విషయం అడగాలి అని గుసగుసగా అన్నది నిత్య. ఏం విషయం అని అంతే గుసగుసగా అడిగింది మధు. నాకు దివ్య అక్కకు ఆ వసంతకు మధ్య ప్రేమ ఉన్నట్లు డౌట్గా ఉన్నది అన్నది నిత్య చిన్నగా. అది డౌట్ కాదు, నిజమే అన్నది మధు అంతకంటే చిన్నగా. ఏమిటి అని గట్టిగా అరిచింది నిత్య. నిత్య అరుపుకు మధు చెవులు మూసుకుంటే దివ్య పరుగున కిచెన్లో నుండి బయటకు వచ్చింది. ఏమైంది అంటూ. ఏమీ లేదులే, నువ్వు వెళ్ళు అన్నది మధు దివ్యాని. ఏమైంది అని అడిగితే చెప్పకుండా వెళ్ళు అంటావేమిటి నిత్య, ఎందుకు అలా అరిచావు అని అడిగింది దివ్య. అక్క, నువ్వు వసంతు లవ్లో ఉన్నారా అని అడిగింది నిత్య. నిత్య అలా సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక మధు వైపు చూసింది దివ్య. దేనికి కూడా నా ముఖమే చూస్తావా, దానికి సమాధానం చెప్పు, అడుగుతోంది కదా. కనీసం నిత్యకు అయినా భయపడకుండా టెన్షన్ లేకుండా చెప్పు అన్నది మధు చేతులు కట్టుకొని. అవును అని తల ఊపింది దివ్య. అలా ఊపితే ఏమనుకోవాలి అని అడిగింది నిత్య. అది, నేను వసంతు కొన్ని రోజుల నుండి ప్రేమలో ఉన్నాము, ఎల్లుండి అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడటానికి వెళతాం అని పాఠం అప్పు చెప్పినట్టు చెప్పింది దివ్య. నిజమా అని గట్టిగా అరిచి వావ్ సూపర్ అని ఎగిరి దివ్యను హత్తుకున్నది నిత్య. వాళ్ళ ఇద్దరిని చూసి నవ్వుకున్నది మధు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావో తెలుసా, ఈ శుభ సందర్భంలో మనం పార్టీ చేసుకోవలసిందే. ఇప్పుడు నువ్వు ఏమీ వండవద్దు అని చెప్పి బిర్యానీ ఆర్డర్ చేయటం మొదలుపెట్టింది నిత్య. తన సంతోషంలో వాళ్ళు కూడా భాగమయ్యారు. డిన్నర్ అయ్యాక బెడ్రూమ్కు వచ్చాడు జై. ఖాళీగా ఉన్న రూమ్ దర్శనం ఇవ్వటంతో నిట్టూర్చి బెడ్ మీద కూర్చున్నాడు. బుక్ చదువుదాము అని రాక్లో ఉన్న బుక్స్ చూస్తూ ఉండగా వెన్నెల్లో ఆడపిల్ల అనే బుక్ కనిపించింది. ఆ బుక్ చేతిలోనికి తీసుకున్నాడు. ఎప్పుడు బిజినెస్ బుక్సే కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చదవాలి అని వసంత్ ఒకసారి తన బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు. కానీ బిజినెస్లో బిజీగా ఉంటూ ఆ బుక్ గురించి పూర్తిగా మర్చిపోయాడు. మధు కూడా లేకపోవడంతో బోరుగా ఫీల్ అవుతూ ఉన్నాడు జై. కానీ అది మిస్ అవటం అనేది జైకి అర్థం కావటం లేదు. అది చదువుతూ కాళ్ళాన్ని కరిగించాడు. ప్రేమంటే ఇలాగే ఉంటుందా అనే ఆలోచన వచ్చింది జైకి ఆ బుక్ చదివాక. ఎందుకో మధుతో మాట్లాడాలి అని అనిపించింది. అనుకున్నది తడవుగా మధుకి మెసేజ్ చేశాడు, టైం కూడా చూసుకోకుండా. 11 గంటల వరకు ముగ్గురు టీవీ చూస్తూ తింటూ టైం పాస్ చేసి బెడ్రూమ్కు ఎంటర్ అయ్యారు. బాగా అలసిపోయి ఉండటంతో దివ్య నిత్య ఇద్దరు వెంటనే నిద్రపోయారు. మధు మాత్రం నిద్రపోకుండా జై గురించి ఆలోచిస్తూ ఉన్నది. ఏం చేస్తూ ఉంటాడు, నిద్రపోయి ఉంటాడులే, లేదు అంటే ఒకసారి కాల్ చేద్దామా, పోనీ మెసేజ్ చేద్దామా అని అనుకుని మొబైల్ చేతిలోనికి తీసుకున్నది. వెంటనే ఫోన్ రింగ్ అవటంతో జై నంబర్ను చూసి షాక్ అయ్యింది. ఏమిటండి కృష్ణ గారు, ఈ టైంలో కాల్ చేశారు అని అడిగింది మధు కాళ్ళు లిఫ్ట్ చేసి నవ్వుతో. అది అని సాగతీసి ఏమీ లేదు, నువ్వు పడుకున్నావా లేదా అని కాల్ చేశాను అన్నాడు జై ఏం మాట్లాడాలో తెలియక. ఇప్పుడే పడుకుందాము అని అనుకుంటున్నాను, కాకపోతే నిద్ర రావటం లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నది మధు. అవునా, ఎందుకు నిద్ర రావటం లేదు అని అడిగాడు జై. నాకు నిద్ర రాకపోవటం పక్కన పెడితే ఎప్పుడు 10 పడుకునే మీరు ఇవాళ ఎందుకు నిద్రపోవటం లేదు అని జై ఎదురుగానే ఉన్నట్లు కళ్ళు ఎగరేసి అడిగింది మధు. ఆఫ్టర్నూను నిద్రపోయా కదా, అందుకే నైటు నిద్ర రాలేదు అన్నాడు జై ఏదో చెప్పాలి అన్నట్లు. ఓ అవునా, నేను ఇంకా నన్ను మిస్ అయ్యి కాల్ చేశారేమో అని అనుకున్నాను అన్నది మధు. అలాంటిదేమీ లేదు అని అన్నాడు జై మెడ వెనక చేత్తో రుద్దుకుంటూ. ఓ అలాంటిదేమీ లేదా, సరే అయితే మరి నేను కాల్ పెట్టేయనా అని కావాలి అని అన్నది మధు. హే పెట్టేయకు అన్నాడు జై ఆతృతగా. ఎందుకు, మీరు మిస్ అవ్వట్లేదు కదా, ఇక ఎందుకు కాల్లో ఉండటం అన్నది మధు అలిగినట్లు. అంటే నీకు నిద్ర రావట్లేదు అన్నావు కదా, నాకు నిద్ర రావటం లేదు, కొద్దిసేపు మాట్లాడు అని అన్నాడు జై. ఎంతకాలం మీ ఫీలింగ్స్ బయటకు చెప్పకుండా దాస్తారో నేను చూస్తాను కదా అని అనుకుని
ఎక్కువసేపు ఏడిపించలేక మాటలు సాగించింది మధు జైతో. ఇద్దరూ హ్యాపీగా అరగంట పైనే మాట్లాడుకుని గుడ్ నైట్ చెప్పుకొని పడుకున్నారు. ఉదయం ఆఫీస్కు వెళుతూ ఉండగా దివ్యను వాళ్ళ అమ్మకు కాల్ చేసి చెప్పమని చెప్పింది మధు. అదురుతున్న గుండెతో ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకు కాల్ కలిపింది దివ్య. ఫస్ట్ చేస్తే లిఫ్ట్ చేయకపోగా కట్ చేసింది వాళ్ళ అమ్మ. రెండోసారి మళ్ళీ కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి, కాల్ కట్ చేశారు అంటే బిజీగా ఉన్నారు అని అర్థం చేసుకోవా అని ఫోన్ లిఫ్ట్ చేయగానే అరిచింది దివ్య వాళ్ళ అమ్మ. ఎప్పుడు కాల్ చేయని కూతురు ఇప్పుడు చేసిందంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది అని మీరు అనుకోవచ్చు కదా మమ్మీ అన్నది దివ్య భయంగానే. నీకు అంత ఇంపార్టెంట్ విషయాలు, అంత కొంపలు మునిగే విషయాలు ఏముంటాయి? ఇక్కడ మాకు 1 మినిట్ కూడా చాలా వాల్యుబుల్. నీకు అది ఎప్పటికీ అర్థం కాదు అని విసుక్కున్నారు దివ్య వాళ్ళ మమ్మీ. స్పీకర్ ఆన్లో ఉండటంతో వాళ్ళ మాటలు నిత్య మధు కూడా వింటూ ఉన్నారు. వాళ్ళ అమ్మ మాటలకు దివ్య బాధపడుతూ ఉంటే ఓదార్పుగా దివ్య భుజం మీద చెయ్యి వేసే త్వరగా మాట్లాడు అని సైగ చేసింది మధు. కంటి నుండి బయటకు వచ్చిన కన్నీళ్లను తుడుచుకొని చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని చెప్పింది దివ్య. ఏం మాట్లాడాలో కాల్లో మాట్లాడు, సరిపోతుంది. ఏదైనా కొనాలి అంటే మనీ నీ దగ్గరే ఉన్నది కదా అని అన్నారు ఆవిడ. మమ్మీ, ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టకు అన్నది దివ్య చిరాకుగా. నీతో చెప్పించుకునే టైము లేదు నాకు. ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు అని అడిగారు ఆవిడ కొంచెం అసహనంగా. దివ్య దీర్ఘంగా గాలి తీసుకొని వదిలి, ఎల్లుండి ఉదయం నేను ఇంటికి వస్తున్నాను. నువ్వు డాడీ అన్నయ్య కూడా ఉండండి. నువ్వే వాళ్లకు కాల్ చేసి చెప్పు. ఏ ఒక్కరూ లేకపోయినా కూడా దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నేను చెప్పలేను. రేపు మీరందరూ లేకపోతే నేను మీ కూతురు అనే విషయం మీరు మర్చిపోవలసి వస్తుంది అన్నది దివ్య. ఏమిటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అన్నారు ఆవిడ ఇరిటేట్ అవుతూ. నేను చెప్పవలసింది చెప్పాను, ఇక బాయ్ అని కాల్ కట్ చేసింది దివ్య. నిత్య గబగబా కిచెన్లోనికి వెళ్ళి వాటర్ తెచ్చి దివ్యకు ఇచ్చింది. అవి తాగేసి కొద్దిగా స్థిమితపడిన తర్వాత, నిత్య, ఈ 3 రోజులు నీకు ఏ వర్క్ లేకపోతే నువ్వు కూడా మాతోరా అని అడిగింది దివ్య. వద్దులే అక్క, ఇంకా ఎలాగో 1 వారమే కదా, తర్వాత అయిపోతుంది. అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు వెళ్ళండి, నేను నా ఫ్రెండ్తో ఉంటాను అని భరోసా ఇచ్చింది నిత్య. సరే అని చెప్పి ఆఫీస్కు వెళ్ళారు ఇద్దరు. సాయంత్రం ఇంటికి వచ్చిన మధు, అత్తమ్మ అన్నీ రెడీనా మనం వెళ్ళటానికి అని జానకి గారిని అడిగింది. అన్నీ సిద్ధమేరా, ఇంకా అక్కడ ఉండటానికి ఏర్పాట్లు మీ మామయ్య చూసుకుంటారు అని చెప్పారు జానకి గారు. అత్తయ్య, మరి నేను మిమ్మల్ని అడిగాను కదా, ఆ విషయం గురించి మామయ్యతో మాట్లాడారా అని అడిగింది మధు. ఎప్పుడో మాట్లాడేశాన్రా, దానికి మీ మామయ్య కూడా ఓకే అన్నారు. ఇక మీ ఆయన ఏమంటారో నీకే తెలియాలి అని అన్నారు జానకి గారు నవ్వుతో. ఆయన మా ఆయన కంటే ముందు మీ కొడుకు అత్తయ్య, మీ మాట ఆయన కాదు అనరు అని నమ్మకం నాకు ఉన్నది. మీరు దివ్య పెళ్లిలో డైరెక్ట్గా పీటల మీద వాళ్ళ అమ్మ నాన్న ప్లేస్లో కూర్చున్నా కూడా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ నేను ఈ విషయం మీకు చెప్పకపోయినా ఆయనే ఈ స్టెప్ తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను అన్నది మధు. నీ నమ్మకమే నిజమేమో అని నవ్వి పనిలో పడ్డారు జానకి గారు. రాత్రి ఇంటికి వచ్చిన జైతో ఈ విషయం మాట్లాడాలి అని అనుకున్న మధుకి జై ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కంటిన్యూగా ఫోన్ కాల్స్ అండ్ ఆఫీస్ వర్క్తో బిజీగా ఉండటంతో జైని కదిలించలేదు మధు. మరుసటి రోజు రాత్రి అందరూ 2 కార్లలో దివ్య వాళ్ళ ఊరు బయలుదేరారు. బయట హోటల్లో రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి నేరుగా దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దివ్య వాళ్ళ ఇంటికి కొద్దిగా దూరంలో కార్ ఆపి అందులో నుండి దిగి దివ్యను ఒక్కదాన్నే వెళ్ళమని చెప్పాడు జై. అమ్మో, నేనొక్కదాన్నా, నాకు భయంగా ఉన్నది అన్నయ్య అన్నది దివ్య కంగారు భయము కలిపే. భయపడకు దివ్య, ఒక 5 నిమిషాలు తేడాతో మేము కూడా వస్తాము. వాళ్ళు ఎలా ఈ విషయానికి రియాక్ట్ అవుతారు అనే విషయం నీకు కూడా తెలియాలి. అందరం ఒకేసారి వస్తే వాళ్ళు నువ్వు మాట్లాడుకోవటానికి ఛాన్స్ ఉండదు అని ధైర్యం చెప్పి పంపించాడు జై. లోపల భయంగా ఉన్నా తప్పదు అని, తను ఖచ్చితంగా ఫేస్ చేసి తీరవలసిన సందర్భము అని ధైర్యం తెచ్చుకొని అడుగులో అడుగు వేసుకుంటూ గేట్ తీసుకుని లోనికి వెళ్ళింది దివ్య. అది ఒక పెద్ద బంగళా లాంటి ఇల్లు. ఆ ఇంటి అవుట్ సైడే ఆ ఇంటి రిచ్నెస్ తెలిసేలా ఉన్నది.
అన్ని రకాల లేటెస్ట్ కార్స్ ఉన్నాయి ఆ ఇంటి పోర్టికోలో. దీర్ఘంగా శ్వాస తీసుకొని లోపల అడుగుపెట్టింది దివ్య. ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్తో తలతల మెరిసిపోతుంది దివ్య వాళ్ళ ఇల్లు. హాల్లో ముగ్గురు అసహనంగా కూర్చొని ఉన్నారు. అందులో ఒకరు దివ్య వాళ్ళ అమ్మ. లేటెస్ట్ బిజినెస్ ఉమెన్ అనిపించేలా సూట్ వేసుకొని ఒక చేతికి ప్లాటినం వాచ్, ఇంకొక చేతికి ప్లాటినం బ్రేస్లెట్, చెవులకు ప్లాటినం ఇయర్ రింగ్స్ పెట్టి చాలా అందంగా ఉన్నారు. అలాగే ఇంకొక సోఫాలో సూట్ వేసుకుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారు దివ్య వాళ్ళ నాన్న. మరో ప్రక్క ఫోన్లో బిజీగా ఉన్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య. మమ్మీ అని పిలిచిన పిలుపుకు ముగ్గురు తల తిప్పి చూశారు. నార్మల్ చుడీదారులో జుట్టు పోనీ వేసుకొని, చెవులకు చిన్న ఇయర్ రింగ్స్, మెళ్ళలో చిన్న చైన్ మాత్రం వేసుకొని చాలా సింపుల్గా ఉన్న దివ్యను చూసి ముగ్గురు ముఖం చిట్లించారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి దివ్య, మన స్టేటస్ తగ్గట్టు మన అటైర్ ఉండాలి అని? ఎప్పుడు ఇలాగే సింపుల్గా ఉంటే ఎలా? రేపు పొద్దున్న నీ పేరు మీద ఉన్న ఆస్తికి నువ్వు ఎలా న్యాయం చేయగలవు? ఎలా ఈ బిజినెస్లు డీల్ చేయగలవు అని అన్నారు దివ్య వాళ్ళ అమ్మ కోపంగా. వాళ్ళ అమ్మ మాటలకు చిరాకుగా అనిపించింది దివ్యకు. మమ్మీ, నేను మీకు ఎప్పుడో చెప్పాను నాకు ఇదంతా అవసరం లేదు అని. అయినా కూడా మీరు మళ్ళీ అదే చెప్తూ ఉన్నారు. మీరు ఎన్నిసార్లు అడిగినా దీనికి మళ్ళీ మళ్ళీ సమాధానం చెప్పేంత ఓపిక నా దగ్గర లేదు అన్నది దివ్య. నీతో ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ అని తెలిసి చెప్పటం మా బుద్ధి తక్కువ పని. ముందు ఎందుకు మమ్మల్ని వెయిట్ చేయించావో చెప్పు, మాకు అక్కడ చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి అన్నది వాళ్ళ అమ్మ టైం చూసుకుంటూ. మీ కూతురు కోసం ఆ మాత్రం టైం స్పెండ్ చేయలేరా మమ్మీ అని అడిగింది దివ్య దీనంగా. ఓహ్ కామాన్ దివ్య, డోంట్ బి ఎమోషనల్ ఫెల్లో అని చిరాకుగా అన్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య. అన్నయ్య అన్నది దివ్య హర్టింగ్గా. మీ అన్నయ్య చెప్పింది నిజమే బేబీ. మేము నీకు టైం ఇవ్వలేదు అని ఏదో పెద్ద తప్పు చేసినట్లు నువ్వు ఇలా మాకు దూరంగా ఉంటున్నావు. అయినా మేము సంపాదించేది మీకోసమే కదా అన్నాడు దివ్య వాళ్ళ నాన్న. డాడీ, నాతో ప్రేమగా హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయలేనప్పుడు ఈ మనీ ఎందుకు అని అడిగింది దివ్య బాధగా. ఏమిటి దివ్య, ఈరోజు ఎంతగా మాకు సమాధానం చెప్తున్నావు అని అనుమానంగా అడిగింది దివ్య వాళ్ళ అమ్మ. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది దివ్య ధైర్యంగా. ఏమిటి అని ముగ్గురు గట్టిగా ఒకేసారి అరిచారు. వాళ్ళ అరుపుకు భయపడి నెమ్మదిగా ఒక్కొక్క మాట కూడగలుపుకొని నేను ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని మళ్ళీ చెప్పింది దివ్య. హౌ డేర్ యూ, నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావా? అది మనకు ఎంత పరువు తక్కువ పని అని తనను కొట్టడానికి చెయ్యి ఎత్తాడు దివ్య వాళ్ళ అన్నయ్య. నువ్వు ఆగు అని తనను ఆపి, ప్రేమిస్తే ప్రేమించావు, ఇక వదిలేయ్, వాడిని ఈ భూమి మీద లేకుండా చేస్తాం అని అన్నాడు వాళ్ళ నాన్న. డాడ్ అని గట్టిగా అరిచింది దివ్య. ఏమిటి నోరు లేస్తోంది? నువ్వు ప్రేమించాను అనగానే అలాగే అని పెళ్లి చేసేస్తాం అని అనుకున్నావా అని కోపంగా అన్నారు దివ్య వాళ్ళ నాన్న. డాడీ, ఒకసారి నేను చెప్పేది వినండి అన్నది దివ్య ప్రాధేయపడుతూ. వినటానికి ఏమీ లేదు, నీకోసం ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి. నువ్వు టైం అడిగావు అని ఇన్ని రోజులు వెయిట్ చేశాం, ఇక వెయిట్ చెయ్యం అన్నది దివ్య వాళ్ళ అమ్మ. నేను ఒకరిని ప్రేమించాను అని చెప్పాను, తనను మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ఖరాఖండిగా చెప్పింది దివ్య. అప్పుడే జై వాళ్ళ కారు గేట్లోనికి ఎంటర్ అయ్యింది. దివ్య వాళ్ళ బ్రదర్ రియాక్ట్ అయ్యేలోపు నువ్వు ఆగు అని చెప్పి, సరే ఎవరు ఆ అబ్బాయి, ఏం చేస్తూ ఉంటాడు, బాగా ఉన్నవాళ్లేనా అని అడిగింది దివ్య వాళ్ళ అమ్మ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావు. అతని పేరు వసంత్, హైదరాబాదులో ఉంటారు, ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ రన్ చేస్తున్నాడు అని చెప్పింది దివ్య. చీప్గా ఒక స్టార్టప్ కంపెనీ వాడిని ప్రేమించావా అని అడిగారు దివ్య వాళ్ళ నాన్న. చీప్ కాదు, చాలా రిచ్గానే స్టార్ట్ చేశాడు అని లోనికి అడుగు పెడుతూ సమాధానం చెప్పారు వసంత్ వాళ్ళ నాన్న దివాకర్ గారు. ఆయన వెనుకే అందరూ లోనికి వచ్చారు. మధు, జానకి గారు, కరుణ గారు తాంబూలం పళ్ళెంతో సహా వచ్చారు. వాళ్ళను చూడగానే గుండె నిమ్మలించింది దివ్యకు. వసంత్ కళ్ళతోనే ఏం కాదు అని సైగ చేశాడు. ఎవరు మీరు, చెప్పకుండా పర్మిషన్ అడగకుండా మా ఇంటికి వచ్చారు అని కోపంగా అడిగింది దివ్య వాళ్ళ అమ్మ. ఇంకా అర్థం కాలేదా నీకు
నీ కూతురు వాళ్ళను కూడా వెంట పెట్టుకుని వచ్చింది అని అన్నారు దివ్య వాళ్ళ నాన్న. ముందుగా నమస్కారం అని అందరూ వాళ్ళకి నమస్కారం చేశారు. దివ్య వాళ్ళ పేరెంట్స్ సైలెంట్గా చూస్తూ ఉన్నారు, ఏమీ మాట్లాడకుండా. చాలా పెద్ద విషయం కాబట్టి ముందు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి తాంబూలం టేబుల్ మీద పెట్టి అందరూ సోఫాలో కూర్చుంటే మధు, దివ్య, వసంత్ ఒక సైడు నిలబడి ఉన్నారు. దివాకర్ గారు మాట్లాడుతూ, తానే మా అబ్బాయి వసంత్ అని దివ్య పక్కన ఉన్న వసంత్ను చూపించి, ఇక వీళ్ళు అని పేరు పేరున పరిచయం చేసి తాను ఏం చేస్తూ ఉంటారు, వసంత్ ఏం చేస్తున్నాడు మొత్తం చెప్పారు. మొత్తం పూర్తిగా విని, అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అని కేర్లెస్గా అన్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య. మీకు ఆల్రెడీ దివ్య విషయం చెప్పింది, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నేను దివ్య ఇద్దరం ప్రేమించుకుంటున్నాము. మీరు పెద్ద మనసు చేసుకొని ఈ పెళ్లికి ఒప్పుకుంటే బాగుంటుంది అని అన్నాడు వసంత్. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కారు వ్యాపారం చేసేవాడివి, ఒక డాక్టర్ కొడుకువి, నువ్వు నా కూతురుని చేసుకునే రేంజ్ ఉంది అని అనుకుంటున్నావా అని పొగరుగా అన్నాడు దివ్య వాళ్ళ నాన్న. మీరు డబ్బులో రేంజ్ చూస్తున్నారేమో, కానీ నేను మనసు, ప్రేమలో రేంజ్ చూస్తున్నాను. మీ అంత సంపాదించకపోయినా మేము సంపాదించిన దానిలో బాగా చూసుకుంటాము అని స్థిరంగా అన్నాడు వసంత్. వసంత్ సమాధానానికి జై వాళ్ళు అందరూ ఆనందంగా చూశారు. బాగా చెప్పావు అన్నట్లు. దివ్య వాళ్ళ పేరెంట్స్ ఆ సమాధానం నచ్చనట్లు ముఖం పెట్టారు. దివ్య వాళ్ళ నాన్న పైకి లేచి తన కోటు సరిచేసుకుని, చూడండి, మీకు ఇంతవరకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వటమే ఎక్కువ. అనవసరంగా మీకోసం మా టైము వేస్ట్ చేసుకున్నాం. మీరు అనుకున్నట్లు జరగదు. ఇక మీరు వెళ్ళవచ్చు అని అన్నాడు చాలా కటువుగా. మీ నుండి ఈ సమాధానం మేము ముందే ఊహించాము. మీరు ఎంత చెప్తున్నా వినకపోతే దివ్యను మేమే తీసుకుని వెళ్ళి మా కూతురుగా దగ్గరుండి పెళ్లి జరిపిస్తాము అని అన్నారు శేఖర్ గారు. ముందు మీరు ఇక్కడి నుండి బయటపడితే కదా అని అన్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య. అన్నయ్య అన్నది దివ్య కంగారుగా. ఏం కాదు, భయపడకు, వాళ్ళేం చేయలేరు అని అన్నాడు వసంత్. ఏం చేయగలమో చేయలేమో చూపిస్తాను. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఇంటికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అన్నాడు దివ్య వాళ్ళ నాన్న. ఆహా, అవునా అన్నాడు జై యాటిట్యూడ్గా కాలు మీద కాలు వేసుకుంటూ. ఎవట్రా నువ్వు మధ్యలో అన్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య కోపంగా. మాటలు మర్యాదగా రానివ్వు, లేదు అంటే నేను చేతల్లోనికి దిగవలసి వస్తుంది అని అన్నాడు వసంత్. దానికి జై నవ్వుతూ చూశాడు. వసంత్, మనం మాటలతోనే ముగిద్దాము, చేతల వరకు వెళ్లకు అని అన్నారు దివాకర్ గారు. ఏమిట్రా మీరు చూపించేది, సెక్యూరిటీ అని గట్టిగా అరిచాడు దివ్య వాళ్ళ నాన్న. ఆవేశపడకండి మిస్టర్, ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది అన్నాడు జై రిస్ట్ దగ్గర షర్టు బటన్స్ తీస్తూ. ఆ మాటల్లో ద్వంద్వార్థం కనిపించింది దివ్య వాళ్ళ అమ్మకు. మీరు ఆగండి అని భర్తను కొడుకును ఆపి, అంటే ఏమిటి నీ ఉద్దేశం అని జైని సూటిగా చూస్తూ అడిగింది. ఇప్పుడు మీరు నిజమైన బిజినెస్ ఉమెన్ అని అనిపించుకున్నారు. నా ఒక్క మాటతో మీరు చాలా ముందు చూపుగా ఆలోచించారు అని వాళ్లతో చెప్పి మధు వైపు చూశాడు జై. జై ఇలా కూడా ఉంటాడా అని ఆశ్చర్యం నుండి తేరుకోలేదు మధు. రెప్ప వేయకుండా జై వంకే చూస్తుంది, ఇంకా ఏం చేస్తాడు అని. మధు అని జై పిలవటంతో ఉలిక్కిపడి, ఏమిటండి అని అడిగింది. ఆంటీ దగ్గర మంచి గ్రాస్పింగ్ పవరు, ముందు చూపు, ఎన్నలేని బిజినెస్ తెలివితేటలు ఉన్నాయి. నువ్వు ఆవిడ దగ్గర ట్రైనింగ్ తీసుకో అని అన్నాడు జై నవ్వుతూ. ఆ మాటకు మధు కొరకొర జై వైపు చూస్తూ, ఇప్పుడు ఇది అవసరమా అని అనుకుని అక్కర్లేదు అన్నది కోపంగా. ఓకే అని పైకి లేచి స్లీవ్స్ మడత పెడుతూ, మా మధుకు కూడా మీ టాలెంట్ వద్దంట ఆంటీ, అయినా ఏమీ పర్వాలేదు, మీ టాలెంట్ను నేను గుర్తించి మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అని అన్నాడు జై గాగుల్స్ తీస్తూ. ఆయన గారి దగ్గర ఈ యాటిట్యూడ్ కూడా ఉందా అని చూస్తోంది మధు. మిగతా పెద్దవాళ్ళు కూడా జై ఇలా మాట్లాడతాడా అని చూస్తున్నారు దివ్యతో సహా. కానీ వసంత్ కాలేజ్ డేస్లో ఒకసారి ఇలా చూశాడు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఏమిటది అని అడిగారు ముగ్గురు ముక్త కంఠంతో. దివ్య ప్రేమను ఒప్పుకోకపోతే మీకు కూతురు లేదు అనుకొని తన బ్రతుకు తనను బ్రతకనివ్వండి, లేదు దివ్య ప్రేమను ఒప్పుకుంటాము అంటే మా ఫ్రెండ్ కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యండి.
ఎలాగో దివ్య మీ బిజినెస్ సర్కిల్లో రిలేటివ్స్కు పెద్దగా పరిచయం లేదు కాబట్టి దివ్య గురించి ఏది చేసినా మీ పరువుకు వచ్చిన నష్టం ఏమీ లేదు అని అన్నాడు జై. అలా అని నువ్వు ఎలా చెప్తున్నావు? మా ఇంటి అమ్మాయి ఎవరో చిన్న కంపెనీ అతన్ని చేసుకుంటుంది అంటే మాకు ఎంత అవమానంగా ఉంటుందో నీకేం తెలుసు అని అడిగారు దివ్య వాళ్ళ నాన్న. వేడితో ఏమిటి డాడీ, ఏ కీలుకి ఆ కీలు విరిచేయకుండా అని కోపంగా అన్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య. అప్పటి నుండి చూస్తున్నాను, కొట్టేస్తాను, విరిచేస్తాను, పొడి చేస్తాను అని చెప్తున్నావు, అంత సరదాగా ఉందా అని అడిగాడు జై. నేను హీరో మెటీరియల్ని కాబట్టి హీరో ఎప్పటికైనా ఇలాగే ఉంటాడు, మీరెంత నా ముందు పిల్లబచ్చాలు అని అన్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య. అబ్బో అని, అయినా కొడితేనే హీరో అవుతాడా? అదేదో ఈ మధ్య యాడ్లో చెప్తున్నట్లు ఐరన్నే వంచాలా ఏమిటే అని అన్నాడు జై. మధు పుసుక్కున నవ్వింది జై మూవీ నాలెడ్జ్కు. రేయ్ అని అరుస్తున్న దివ్య వాళ్ళ అన్నను ఆపి, నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో సూటిగా చెప్పు అని అన్నాడు దివ్య వాళ్ళ నాన్న. సింపుల్, మీకు మీ కూతురు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అవమానమా, లేక 3 years నుండి పార్ట్నర్షిప్ కోసం వెయిట్ చేసి మొన్న ఈ మధ్యనే టైఅప్ అయిన కంపెనీ నుండి మీరు తొలగిపోతే అవమానమా అని అడిగాడు జై. అంటే అన్నారు దివ్య పేరెంట్స్. అంటే ఇప్పుడు ఆ టైఅప్ అయిన టాప్ 1 కంపెనీ మీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసి మీ షేర్స్ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని వదిలేసింది అనుకో, మీకు మీ బిజినెస్ సర్కిల్లో ఎంత అవమానం అని అన్నాడు జై. షాక్ అయ్యి చూస్తున్నారు అందరూ. ఏమిటి, మాటలతో బెదిరించాలి అని చూస్తున్నావా అని అడిగారు దివ్య వాళ్ళ నాన్న. నాకు ఏదైనా ఒక పని ముందే గ్రౌండ్ వర్క్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అలవాటు, మాటలు చెప్పి మంత్రాలు చేసే అలవాటు లేదు అన్నాడు జై స్థిరంగా. డాడీ, వీడే ఒక కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నాడు, అలాంటిది వీడికి ఇండియాలో నెంబర్ 1 కంపెనీ డైరెక్టర్తో మాట్లాడి మన డీల్ క్యాన్సిల్ చేసేంత కెపాసిటీ వీడికి ఉండదు అన్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య పొగరుగా. వెయిట్ ఏ సెకండ్ అని ఫోన్లో ఒక కాంటాక్ట్కు కాల్ కలిపాడు జై. అటు సైడ్ లిఫ్ట్ చేసి హలో అని వినిపించిన వాయిస్కు షాక్ అయ్యారు దివ్య వాళ్ళ పేరెంట్స్. హలో అంకుల్, ఎలా ఉన్నారు అని అడిగాడు జై. ఐఆమ్ గుడ్ మై డియర్ యంగ్ గాయ్, ఈరోజు కాల్ చేశావు అంటే వాళ్లను మీట్ అయ్యావా అని అడిగారు ఆయన. ఆ మాట విని ఎస్ అంకుల్, వాళ్లతోనే ఉన్నాను, నేను మీరు ఇద్దరం చాలా స్ట్రాంగ్ అండ్ క్లోజ్ రిలేషన్ అంటే నమ్మలేకపోతున్నారు, మీరు ఒకసారి చెప్పండి అని అన్నాడు జై. హో కమాన్, స్పీకర్ ఆన్ చేయి అని చెప్పి హలో అని దివ్య వాళ్ళ పేరెంట్స్ను పలకరించి కొద్దిసేపు మాట్లాడి, జై తనకు నిజంగానే చాలా దగ్గర మనిషి, తనను బాగా రెస్పెక్ట్తో చూడండి అని చెప్పి ఆయన కాల్ పెట్టేశారు. చూశారు కదా, నేను ఇంకా ఈ డీల్ గురించి చెప్పలేదు, చెప్పిన వెంటనే మీ డీల్ క్యాన్సిల్ అవుతుంది. మరి దివ్యకు ఏ ఆపద కలిగించకుండా తన లైఫ్ను లీడ్ చేయనివ్వండి, లేదు అంటే తెలుసుగా ఏం చేస్తానో అని అన్నాడు జై. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అని ముగ్గురు లోనికి వెళ్లారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు. జై మాత్రం ఇక సమస్య తీరిపోయింది అని ఆరాంగా సోఫాలో కూర్చున్నాడు. ఇదంతా ఎప్పుడు చేశావు అని అడిగారు శేఖర్ గారు. చెప్పాను కదా అంకుల్, వాడు శ్రీకృష్ణుడు టైపు అని నవ్వాడు వసంత్. దానికి జై కూడా చిన్న నవ్వు నవ్వాడు. ఈలోపు జై ఫోన్ రింగ్ అవటంతో ఒక్క నిమిషం అని చెప్పి పక్కకు వచ్చాడు. హలో క్రిష్ అన్నది ప్రీతి జై కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే. హాయ్ ప్రీతి, ఏమిటి కాల్ చేశావు అని డైరెక్ట్గా అడిగాడు జై. అదేమిటి క్రిష్ అలా అడిగావు, నేను కాల్ చేయొద్దా అని అడిగింది ప్రీతి. అవసరం ఉంటే తప్ప అనవసరంగా చేయవలసిన పని ఏమున్నది, ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను, అయినా కాల్ చేస్తూనే ఉంటావు, ఇప్పుడు ఎందుకు కాల్ చేశావో చెప్పు, నేను ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను అని అన్నాడు జై. ఈరోజు ఆఫీస్కు రాలేదు కదా, ఎందుకు రాలేదో అడగాలి అని కాల్ చేశాను, ఎక్కడ ఉన్నావు అని అడిగింది ప్రీతి. నేను పర్సనల్ పని మీద వచ్చాను, ఎందుకు రాలేదో చెప్పాను కదా, ఇక బాయ్ అని అన్నాడు జై. హే వెయిట్, ఇక్కడ నీ కోసం కొన్ని కొరియర్స్ వచ్చాయి, అవి ఇంపార్టెంట్ ఏమో అని నీకు కాల్ చేశాను అన్నది ప్రీతి. జనరల్గా నాకు వస్తూ ఉంటాయి ఆఫీస్కు సంబంధించినవి, అవి నా టేబుల్ మీదనే ఉంటాయి, వాటి గురించి నేను చూసుకుంటాను, ఇక ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేశాడు జై. ఆ అని గట్టిగా అరిచింది ప్రీతి. ఎందుకు అలా అరుస్తున్నావు, ఇప్పుడు ఏమైంది
అని అడిగాడు పక్కనే ఉన్న సిద్ధు. డైరెక్ట్గా ఒక పర్సన్తో పంపిస్తే డౌట్ వస్తుంది అని ఫొటోస్ కొరియర్ చేస్తే అవి ఈరోజు ఆఫీస్కు వచ్చాయి. క్రిష్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చాలా ఆతృతగా ఆఫీస్కు వచ్చాను. ఇక్కడ చూస్తే క్రిష్ అసలు ఇవాళ ఆఫీస్కి రాలేదు అన్నది ప్రీతి కోపంగా. నువ్వు ఒక్కదానివే రాలేదు మేడం, నన్ను కూడా లాక్కొని వచ్చారు తమరు. నువ్వు వచ్చి చూడు మా క్రిష్ రియాక్షను. ఈరోజు ఆ మధు అయిపోతుంది అని నన్ను నీట్గా డ్రెస్ కూడా చేసుకునివ్వలేదు అని అన్నాడు సిద్ధు కోపంగా. ఏదో అలా అయ్యిందిలే, మధుని క్రిష్ దగ్గర ఎంత బ్యాట్ చేద్దామంటే అంత లేట్ అవుతుంది అన్నది ప్రీతి ఇరిటేట్ అవుతూ. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావే, ఈ మధ్య ఎప్పుడు చూసినా చిరాకు, కోపం, విసుగు తప్ప నీ ముఖాన నవ్వు అనేది ఏమైనా కనిపిస్తుందా అని భుజం మీద కొడుతూ అడిగాడు సిద్ధు. అబ్బా ఏడియట్, నొప్పిగా ఉన్నది అన్నది ప్రీతి భుజం రుద్దుకుంటూ. మాకు ఇక్కడ మండుతోంది, నేను సైలెంట్గా ఉండటం లేదు, నువ్వు కూడా అలాగే ఉండవు. పద ఇంటికి వెళదాం. సరిగ్గా తిండి కూడా తిననివ్వలేదు నువ్వు అని ప్రీతిని చైర్ల నుండి పైకి లేపాడు సిద్ధు. సరే పద, నేను కూడా నిద్రపోవాలి. ఈ విషయం గురించి ఆలోచిస్తూ అస్సలు నిద్రపోలేదు అని సిద్ధుతో కలిసి ఇంటికి కదిలింది ప్రీతి. వాళ్ళ ఆఫర్కి మనం ఒప్పుకోవటం ఏమిటి మమ్మీ, 4 రౌడీలను పెట్టి వీళ్ళను వేసేస్తే సరిపోతుంది అని కోపంతో ఊగిపోయాడు దివ్య వాళ్ళ అన్నయ్య. అది అంత ఈజీ కాదు. వాళ్ళు ఇంత ధైర్యంగా మన ఇంటికి రాగలిగారు అంటే అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యే వచ్చి ఉంటారు. ఇప్పుడు మనం కండబలం ఉపయోగిస్తే ఆ అబ్బాయి బుద్ధిబలం ఉపయోగిస్తున్నాడు, మనల్ని ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేస్తున్నాడు అని అన్నాడు దివ్య వాళ్ళ నాన్న. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు మీరు? ఎవరో అనామకుడికి ఆ దివ్యాన్ని ఇచ్చి పెళ్లి చేసేద్దామా అని కోపంగా అడిగాడు దివ్య వాళ్ళ అన్నయ్య. మనకు దివ్య కంటే ముఖ్యం మన డబ్బు, మన పరువు. మన గురించి తెలిసి మన ఫ్యామిలీస్లో ఎలాగూ ఎక్కువ మంది మన జోలికి రారు, కానీ మన బిజినెస్ సర్కిల్లో మన పరువు మనకు ముఖ్యం. ఒకవేళ మనం కానీ దివ్యకు ఏమన్నా చేసినా మనం ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న పార్ట్నర్షిప్ పోతుంది. కాబట్టి మనం దీనికి ఒప్పుకోవటమే మన ముందు ఉన్న దారి అని అన్నది దివ్య వాళ్ళ అమ్మ. మీరు ఇంత ఈజీగా గివప్ ఇస్తారు అని నేను అస్సలు అనుకోలేదు అన్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య. తప్పదు, మనకు కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. ఎలాగో దివ్యను ఏ గొప్ప బిజినెస్ మ్యాన్కో ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం, అదేదో ఇప్పుడే వదిలించుకుంటే సరిపోతుంది. కానీ నువ్వు తొందరపడి ఆ విషయంలో నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జోలికి వెళ్ళకు అని వార్నింగ్ ఇచ్చారు దివ్య వాళ్ళ పేరెంట్స్. మీరు ఒప్పుకుంటారేమో, నేను ఒప్పుకోను. అప్పలంగా మనం సంపాదించిన ఆస్తి వాడి ఎవడికో మనం దివ్య నుంచి ఇస్తున్నాము అంటే నేను ఒప్పుకోలేకపోతున్నాను అన్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య. తప్పదు పద అని ముగ్గురు కలిసి హాల్లోనికి వచ్చారు. ఈలోపు జై కూడా వచ్చాడు. మాకు ఈ పెళ్ళి ఓకే, అలాగే నువ్వు కూడా మా డీల్ను క్యాన్సిల్ చేయించవద్దు అని అన్నాడు దివ్య వాళ్ళ నాన్న. కన్నీళ్లతో చూసింది దివ్య తన విలువ ఇంతేనా ఈ ఇంట్లో అని. ఓకే, కానీ దివ్య పెళ్ళి జరిగే వరకు ఆ డీల్ గురించి హోల్డ్లో పెడతాను, ఎందుకంటే మీరు తోక జాడిస్తే మాకే నష్టం అని అన్నాడు జై. మంచి బిజినెస్ మైండ్ నీది అని, అలాగే మేము దివ్య జోలికి రాము, తనకు మీకు ఏ ప్రాబ్లము రానివ్వం అని అన్నారు దివ్య వాళ్ళ అమ్మ. మరి మీకు అంతా ఓకే అయితే పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకుందాం అన్నారు దివాకర్ గారు. మేము పెళ్ళికి ఓకే అన్నాము, కానీ మేమే దగ్గరుండి జరిపిస్తాము అని చెప్పలేదు. మా మాట కాదని మమ్మల్ని ఇలా చేతకాని వాళ్ళల్లా ఈరోజు ఒకరి ముందు చేతులు ముడుచుకొని ఉండేలా చేసిన దేనిని నేను జన్మలో క్షమించాను అన్నది దివ్య వాళ్ళ అమ్మ. దివ్యను అలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే వసంతలో కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉన్నది. కానీ గొడవలు వద్దు అని వాళ్ళ నాన్న అన్న ఒకే ఒక్క మాటకు ఆగిపోయాడు. డబ్బు కోసం మనుషులు ఇంత కర్కశంగా ఉంటారా? కన్న తల్లి కన్న కూతురుతో అనే మాటలేనా అని అనుకున్నారు అంతా. తనకు ఇలాంటి పేరెంట్స్ ఉన్నందుకు కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది దివ్య. జానకి గారు తనని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ ఉన్నారు. జై దివ్య దగ్గరకు వచ్చి, దివ్య నువ్వు ఈ నిర్ణయాన్ని ఒప్పుకుంటావా? నీకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లము రాకూడదు అని నేను వసంతు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం అని అన్నాడు. వెక్కిళ్ళి పెడుతూ, ఏమిటి అది
అన్నట్లు చూసింది దివ్య. వసంత్ తన దగ్గర ఉన్న ఒక డాక్యుమెంట్ తీసి, ఇది నీ పేరు మీద ఉన్న మీ అమ్మ నాన్న సంపాదించిన ఆస్తిని వాళ్ళకే ఇస్తున్నట్లు వీలునామా, మరి నీకు ఇష్టమేనా అని పేపరు పెన్ను రెండూ దివ్య ముందు పెట్టాడు. క్షణం కూడా ఆలోచించకుండా వాటి మీద సంతకం పెట్టి అవి తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టింది దివ్య. వద్దు అని అనకుండా తీసుకున్నారు వాళ్ళు. వాళ్లకు దండం పెట్టి వెనుకకు తిరిగి చూడకుండా బయటకు నడిచింది దివ్య. మిగతా అందరూ కూడా బయటకు వచ్చారు. దివ్య ముందు వాళ్లను ఏవైనా అంటే దివ్య ఇంకా బాధపడుతుంది అని సైలెంట్గా ఉన్నారు అందరూ. తనను తీసుకొని నేరుగా వాళ్ళు స్టే చేస్తూ ఉన్న హోటల్కు వెళ్ళారు. పెద్దవాళ్ళు జరిగినది ఏదో జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూద్దాము అని చెప్పి వాళ్ళ రూమ్స్కు వెళ్ళిపోయారు. రూమ్లో బెడ్ మీద కూర్చొని ఉన్నది దివ్య. తన పక్కనే మధు తనను పట్టుకొని ఉన్నది. జై సోఫాలో కూర్చుంటే వసంత్ దివ్య ముందు మోకాళ్ల మీద కూర్చొని తన చేతులు పట్టుకున్నాడు. తల పైకెత్తి కన్నీళ్లతో చూసింది దివ్య. ఏడ్చి ఏడ్చి ముఖం మొత్తం రెడ్గా అయ్యింది. తనను అలా చూసి చివరకు జైకి కూడా మనసు కలుక్కుమన్నది. చూడు దివ్య, ఇన్ని రోజులు నువ్వు పడిన బాధ అంతా వదిలే, ఇక నుండి మన గురించి మాత్రమే ఆలోచించు అని అన్నాడు వసంత్ లాలనగా. ఎలా వదిలేయాలి వసంత్, మరీ ఇంత దారుణంగా ఉంటారు అని అనుకోలేదు. కొన్ని రోజులు కోపంగా ఉండి తర్వాత అయినా ఒప్పుకుంటారేమో అని అనుకున్నాను, కానీ ఇలా నాతో ఏకంగా సంబంధాన్ని వదులుకుంటారు అని అనుకోలేదు. నా పేరు మీద ఉన్న ఆస్తి ఇచ్చేటప్పుడు కనీసం వాళ్ళ నోటి నుండి ఒక్క మాట రాలేదు అని ఏడ్చింది దివ్య. వసంత్ దివ్యను ఓదారుస్తూ ఉంటే మధు వాళ్ళ ఇద్దరికి ప్రైవసీ ఇస్తే దివ్య కొద్దిగా బెటర్ ఫీల్ అవుతుంది అని పైకి లేచి జై దగ్గరకు వెళ్ళింది. డబ్బు కోసం ఏమైనా చేయటానికి వెనుకాడని వాళ్లను తన లైఫ్లో చూశాడు. కానీ బంధాల కోసం ప్రేమ కోసం పరితపించే వాళ్ళు ఉండటం, అది కూడా తన లైఫ్లో ఉండటం మేము చాలా లక్కీ అని అనుకున్నాడు జై. అప్పుడే మధు రావటంతో ఏమిటి అన్నట్లు చూశాడు. ఒకసారి బయటకు వెళదామా, వీళ్లకు కొద్దిగా ప్రైవసీ ఇస్తే సెట్ అవుతారు అన్నది మధు చిన్నగా. ఓ ఓకే పద అని లేచి మధుతో పాటు బయటకు కదిలాడు జై. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.